హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హౌ టు క్యాలిక్యులేట్ సిమెంట్, శాండ్ అండ్ అగ్రిగేట్ క్వాంటిటీస్ని మనం ఎట్లా కనుక్కోవాలి మన సైట్లో, లేదంటే మన రియల్ లైఫ్లో ఏదైనా ఒక కాంపోనెంట్ కోసం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనే ఒక సింపుల్ పద్ధతిలో ఈరోజు ఒక వీడియో తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము M15 ఫర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. M15 గ్రేడ్ అట్లా M15 కాదండి, మనం ఏ గ్రేడ్ కాంక్రీట్కైనా మనం ఇంచుమించు ఇదే విధంగా మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే M15 అంటే M15 Nm², అంటే M అంటే మనకి దాని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ కంపర్సివ్ స్ట్రెంత్ అని అర్థం అండి ఫ్రెండ్స్. అలాగే మనం ఎగ్జాంపుల్గా 18/50 ఫీట్స్ ఒక స్లాబ్ ఏరియాని తీసుకున్నామండి. 18/50 థిక్నెస్ వచ్చి మనకి ఒక 6 ఇంచెస్ అండి, అంటే 0.5 ఫీట్స్ అని అర్థం. ఇప్పుడు దీన్ని M15 రేషియోలో మనము దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఎంత సిమెంట్ క్వాంటిటీ, శాండ్ క్వాంటిటీ ఎంత వస్తుంది, అగ్రిగేట్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అని ఇప్పుడు మనం ఈజీ పద్ధతిలో క్యాలిక్యులేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 1:2:4 దీని రేషియో అండి, అంటే 1 పార్ట్ ఆఫ్ సిమెంట్ అండి, అలాగే 2 పార్ట్స్ మనకి శాండ్ అండి, అలాగే 4 పార్ట్స్ వచ్చి మనకి అగ్రిగేట్ యూజ్ చేస్తామండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్లాబ్ని కనుక్కున్నామండి. వాల్యూమ్ ఆఫ్ స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి, లేదా థిక్నెస్ అని కూడా అనొచ్చు. మనం ఈ ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వచ్చేస్తుందండి. L అంటే 50 ఫీట్స్, అలాగే బ్రెడ్త్ అంటే 18 ఫీట్స్, అలాగే మనకి 0.5 థిక్నెస్ అండి, హైట్ వచ్చేసరికి మొత్తం 450 క్యూబిక్ ఫీట్స్ అయితే మనకి వాల్యూమ్ అనేది వచ్చేసింది. ఇది వెట్ వాల్యూమ్ అండి. మనం దీన్ని డ్రై వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలండి. డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ చేయడానికి మనకి 1.54 ఫర్ కాంక్రీట్ కోసం అయితే మనము మల్టిప్లై చేసుకోవాలండి. వెట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ ఇంటూ 1.54 అండి. 450 ఇంటూ 1.54 అండి, టోటల్ 693 క్యూబిక్ ఫీట్స్ అయితే మనకి డ్రై వాల్యూము వచ్చిందండి. ఇప్పుడు మనము వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ని కడదామండి. వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ సిమెంటు, అలాగే టోటల్ రేషియో మనము ఇంటూ డ్రై వాల్యూమ్ అనేది మల్టిప్లై చేసుకోవాలండి. దీనికి మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. 1/7 ఇంటూ 693 అండి, అంటే 99 క్యూబిక్ ఫీట్స్ అండి. అలాగే నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ని కనుక్కోవాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ సిమెంటు బై వాల్యూమ్ ఆఫ్ ఒక బ్యాగ్కి ఎన్ని క్యూబిక్ ఫీట్స్ అయితే అనేది మనం చూడాలండి. 1 బ్యాగ్కి ఈజ్ ఈక్వల్ టు 1.25 క్యూబిక్ ఫీట్స్ వస్తుందండి 1 బ్యాగ్ వాల్యూము. అలాగే ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 99/1.25 ఈజ్ ఈక్వల్ టు 79.2 వచ్చిందండి. అంటే టోటల్ మన డ్రై వాల్యూమ్ 693 క్యూబిక్ ఫీట్స్కి మనకి 80 బ్యాగ్స్ అయితే సిమెంట్ అవసరం పడుతుందండి. అలాగే వాల్యూమ్ ఆఫ్ శాండ్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ శాండ్ బై టోటల్ రేషియో ఈక్వల్ టు డ్రై వాల్యూమ్ అండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ఫార్ములాలో మనము టోటల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేస్తుందండి. రిక్వైర్డ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ శాండ్ ఈజ్ ఈక్వల్ టు 198 క్యూబిక్ ఫీట్స్ అండి. అలాగే వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ని మనం ఇప్పుడు అనుకున్నాం. రేషియో ఆఫ్ అగ్రిగేట్ బై టోటల్ రేషియో ఇంటూ 6 డ్రై వాల్యూమ్ అండి ఫ్రెండ్స్. అలాగే దీన్ని కూడా సేమ్ ఫార్ములా ప్రకారం మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అనేది వచ్చేస్తుందండి. దెర్ఫోర్ 4/7 ఇంటూ 693 ఈజ్ ఈక్వల్ టు 396 క్యూబిక్ ఫీట్స్. ఇది ఫ్రెండ్స్ వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్ ఈజ్ ఈక్వల్ టు 396 క్యూబిక్ ఫీట్స్ వచ్చిందండి. దీన్ని మనం యూనిట్లలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.